హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బ్యాంగిల్స్ ఫేడ్ అయిపోయాయనో లేకపోతే పాడైపోయానో పడేస్తాం కదా, అలా పడేయకుండా రిచ్ లుక్ని ఇచ్చే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్గా మార్చేసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ 3 తీసుకున్నాను. ఫెవిక్రిల్తో బ్యాంగిల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి అతికించాలి. కొంచెం సేపు డ్రై అవనిచ్చి సిల్క్ థ్రెడ్ తీసుకుని ఒక 40 to 50 రౌండ్స్ చుట్టి ఫెవిక్రిల్తో బ్యాంగిల్స్కి ర్యాప్ చేయాలి. ఇప్పుడు చిన్న మెటల్ బీడ్స్తో సెంటర్లో ఒకటి ప్లేస్ చేసి చుట్టూ 6 బీడ్స్తో రౌండ్గా పెట్టాలి. ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకుని బీడ్స్ చుట్టూ రౌండ్గా స్టిక్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ మిగతా 2 సైడ్స్ కూడా రిపీట్ చేయండి. నెక్స్ట్ లీఫ్ షేప్ కుందన్స్ తీసుకుని 2 సైడ్స్ 5 కుందన్స్తో ఇలా స్టిక్ చేయాలి. రిమైనింగ్ సైడ్స్ కూడా సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి. ఈ లోపల మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసి కమెంట్ పెట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతే, ఈజీగా అయిపోయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయండి. ఇవి కానీ సింగిల్ బ్యాంగిల్స్ ఒక్కొక్క హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి. మంచి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పట్టు చీర కట్టుకొని ఈ బ్యాంగిల్స్ పేరప్ చేసుకుంటే అందరి చూపు మన మీద ఉండాల్సిందే కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.